నవంబర్ 16, 17, 18వ తేదీల్లో తులారాశి వాళ్ళ జీవిత రహస్యం బయటపడుతుంది. నిజాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. తులారాశిలో పుట్టిన వారికి 2024వ సంవత్సరం నవంబర్ 16, 17, 18వ తేదీలో వారి జీవితంలో జరగబోయేది ఇదే. అదేవిధంగా మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన రహస్యం బయటపడుతుంది. అలాగే నిజాలు తెలుసుకొని మీరైతే చాలా ఆశ్చర్యపోతారు. అయితే ఈ తులారాశి వారి యొక్క జాతక గ్రహస్థితిని అనుసరించి ఈ నవంబర్ 16, 17, 18వ తేదీల్లో ఎటువంటి ఫలితాలను ఈ తులారాశి వారు పొందబోతున్నారు, ముఖ్యంగా తులారాశి వారికి సంబంధించిన ఆ ముఖ్యమైన రహస్యం అనేది ఏ విధంగా బయటపడుతుంది, అలాగే ఈ నవంబర్ 16, 17, 18వ తేదీల్లో వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఇక ఈ రాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఏ దేవత ఆరాధన తులారాశి వారి యొక్క జీవితంలో ఎంతో మేలు చేస్తుంది, అలాగే ఈ రాశివారు వృద్ధి పొందడానికి పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారి మనస్తత్వం గమనించినట్లయితే చురుకుదనం, సమతుల్యమైన స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి అనేది లేకుండా ఆలోచించడం, అలాగే దౌత్యపరమైనటువంటి లక్ష్యాలను ఎక్కువగా వీరు కలిగి ఉంటారు. ఈ రాశివారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. ఎటువంటి పని అయినా సరే రాజీ లేకుండా పూర్తి చేస్తారు. అలాగే తులారాశిలో జన్మించిన వారు ఎదుటివారిని జడ్జి చేయడం, అలాగే ప్రభుత్వాలను, గురువులను ప్రశ్నించే తెలివితేటలు, ఆలోచనమైన భావాలను కలిగి ఉంటారు. ఇక ఈ రాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం అనేది రాదు. ఒకవేళ కోపం వచ్చినా అది ఎక్కువసేపు ఉండదు. అయితే తులారాశి వారు కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తుపెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు అంతర్గతమైన ఆలోచనలను ఎవరితో పంచుకోరు. అలాగే ఈ తులారాశి వారు ఇతరుల ఎత్తులకు కూడా లొంగరు. అలాగే ఈ రాశిలో పుట్టిన వారు మంచి ప్రజాకర్షణను కూడా కలిగి ఉంటారు. అదేవిధంగా ఈ రాశివారు ఇతరులకు చేయవలసిన పనులు, ఇవ్వవలసిన వస్తువులు, డబ్బు, అలాగే ఇతరులకు చేయవలసిన పని వీరికి బాగా గుర్తుంటాయి. అలాగే తులారాశి వారి వృత్తి, ఉద్యోగం, వ్యాపార పరంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగాలలో సహా ఉద్యోగుల నుండి, పై అధికారుల నుండి కొంతవరకు ఒత్తిడికి గురవుతారు. ఎందుకంటే అది మీరు చేసుకున్న పని పట్ల మీకు ఏకాగ్రత లేకపోవడం వలనే మీరు ఒత్తిడికి గురవుతారు. ఈ యొక్క తులారాశి వారు కార్యదక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మంచి చెడులను చూసుకొని 1కి 2 సార్లు ఆలోచించి ఆ పనిని పూర్తి చేస్తారు. అలాగే ఈ తులారాశి వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి తొందరపాటుతనం అనేది ఉండదు. కాబట్టి ఏ నిర్ణయం అయినా సరే వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక ఈ రాశి వారు ఇతరుల కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా వారికి సహాయం చేసే తీరుతారు. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారు బంధాలకు, అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు ఎప్పటి నుంచో మీ జీవితానికి సంబంధించిన ఎవరికి కూడా చెప్పుకొని ఒక ముఖ్యమైన రహస్యం అనేది ఇప్పుడు బయటపడుతుంది. అది ఎటువంటి ఒక ముఖ్యమైన రహస్యం అంటే ఆ వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు. దీని కారణంగా మీరు మానసికంగా ఆందోళనకు గురవుతారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ నెల నవంబర్ 16, 17, 18వ తేదీలో ఆ ముఖ్యమైన రహస్యం అనేది తప్పకుండా బయటపడుతుంది. అది ఎంతో కాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర దాచి ఉంచిన రహస్యం ఉండవచ్చు, లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించిన విషయమైనా ఉండవచ్చు. ఈ రహస్యం అనేది ఈ సమయంలో బయటపడుతుంది. ముఖ్యంగా మీరు ఎటువంటి తప్పు చేయకపోయినా ఏ సమయంలో మీరైతే కొన్ని నిందలు, ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. వారి జీవితానికి సంబంధించి గతంలో
వారు చేసిన పొరపాట్లు కానివ్వండి, లేదంటే గతానికి సంబంధించిన ఏదైనా కానీ కొన్ని ముఖ్యమైన అంశాలు కానివ్వండి, వాటిని వారు దాచిపెడతారు. దీనికి గల మెయిన్ కారణం ఏమిటంటే ఫ్యూచర్లో వారికి ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు ఎదురు కాకూడదని అనుకుంటారు. కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం ఇటువంటివి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో అయితే మీరు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలను మీరు ఎదుర్కోవలసి ఉంటుంది. మీరైతే మీ జీవితంలో చాలా న్యాయంగా, ధర్మబద్ధంగా ఉన్నారు. కానీ గతంలో తెలుసో తెలియకో మీరు చేసిన కొన్ని పొరపాట్లు ఉండొచ్చు. మీ యొక్క జీవితంలో మీరు కొంత చేదు అనుభవాలను, పాఠాలను మిగిల్చాయి. అయితే ఈ తులారాశి వారికి ఈ సమయంలో వాటి వల్ల మీరు కొంచెం మానసికంగా కృంగిపోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే మీరు మాత్రం ఇటువంటి పరిస్థితి నుండి బయటపడడానికి మీరు శివనామస్మరణను మనసులో స్మరించుకోండి. శివారాధన చేసుకోవడం వల్ల ఇలాంటి సమస్యల నుండి బయటపడడానికి ఆ పరమశివుడు మీకు ఒక మార్గాన్ని తప్పకుండా చూపిస్తాడు. ఖచ్చితంగా ఆ శివయ్య మిమ్మల్ని ఈ పరిస్థితి నుండి బయటపడేస్తాడు. అలాగే ఈ తులారాశి జాతకులు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి. ఈ విధంగా వీలు కాని వారైతే మీ ఇంట్లో శివలింగం ఉంటే శివలింగానికైనా మీరు అభిషేకం అనేది తప్పకుండా చేసుకోవచ్చు. ఇలా కూడా వీలు కాదు అనుకునేవారు శివారాధన చేసుకుంటూ మీ సమయాన్ని గడపండి. అలాగే మీ మనస్సులో ఉన్న బాధను ఆ శివయ్యకు చెప్పుకోవడానికి ప్రయత్నించండి. ఇటువంటి దైవారాధన మీరు చేసుకోవడం ద్వారా మీకు ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు అనేవి రాకుండా ఉంటాయి. శివయ్య మిమ్మల్ని తప్పకుండా కాపాడుతాడు. మిమ్మల్ని ఆ శివ పరమాత్మ తప్పకుండా కాపాడుతాడు. అలాగే ఈ ఆరాధన వల్ల మీకు సంబంధించేటువంటి ఎటువంటి ప్రమాదాల నుంచైనా సరే మీరు ఖచ్చితంగా బయటపడతారని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ నవంబర్ 16, 17, 18వ తేదీల్లో మీ యొక్క జీవితానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ కీలకమైన నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులు కూడా ఆమోదిస్తారు. అలాగే తులారాశిలో పుట్టిన వారు తమ జీవితంలో ఉండేటువంటి ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవాలంటే మీరు ప్రతిరోజు శివారాధనతో పాటు విష్ణు సహస్రనామాలు కూడా చదవండి లేదా తప్పకుండా వినండి. అలాగే పేదలకు అన్నదానం చేయండి. మీకు ఉన్న దాంట్లో మీ స్తోమతను బట్టి డబ్బు లేదా వస్త్రదానం రూపంలో అనాథలకు సహాయం చేయండి. అలాగే గోమాతకు రాత్రి నానపెట్టిన ఉలువలను ఉదయం ఆహారంగా ఆ గోమాతకు తినిపించండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే తులారాశి వారి జీవితంలో ఎటువంటి ప్రమాదాలు, కష్టాలు మీ దరి చేరవు. అలాగే మీరు చేసే పుణ్యకర్మల ఫలితం ఖచ్చితంగా మీరు పొంది తీరుతారు. అలాగే ఆర్థికంగా కూడా ఈ సమయంలో మీకు సాధారణంగా తప్పకుండా ఉంటుంది. అయితే ఎక్కువగా మీరు ఆలోచించకుండా ఖర్చు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా విలాసవంతమైన వస్తువుల కోసం, మీ జీవిత భాగస్వామి కోసం నెల చివరి 2 వారాల్లో పెట్టుబడుల ద్వారా లేదా ఏదైనా ఆస్తిని అమ్మడం ద్వారా ఊహించని లాభాలు రావచ్చు. అయితే ఈ నెలలో పెద్ద పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి.